శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి స్వాగతం. కళ్యాణి రాగం ఆది తాళంలో వర్ణం పూర్తి చేసుకున్నాం. ఈరోజు మరొక కొత్త వర్ణంతో సాధన చేసుకుందాం. హంసధ్వని రాగం ఆది తాళంలో వర్ణాన్ని సాధన చేసుకుందాం. ఈ హంసధ్వని రాగం 29వ మేళకర్త అయిన ధీర శంకరాభరణ రాగం అనే రాగం యొక్క జన్యం. ఇది ఔడవ రాగం. అంటే ఆరోహణ అవరోహణలో కూడా 5 స్వరాలు ఉంటాయి. చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుదైవతం, కాకల్ నిషాదం ఇవి స్వరస్థానాలు. ధీర శంకరాభరణ రాగం యొక్క జన్యం. సా పా సా పా సా సరి గ పని సా సాని బగరే సా. అది మూర్ఛన. సరి గ పని సా సాని పగరే సా. పల్లవి స్వరం పాడుకుందాం. పల్లవి అనుపల్లవి స్వరం పాడుకుందాం. ఒక్కొక్క ఆవృతం 2 సార్లు చొప్పున పాడుతున్నాం. ఆది తాళం నేను పాడుతున్న శృతి జి. గారే సా ని సరి గ రే రే సా ని సరి సా స ని ప ని సరి ప ని సా రే గ రే సా ని సరి గ రే రే సా ని సరి సా స ని ప ని సరి ప ని సా రే గ రే సా ని సరి ప ని సరి గ ప గ ని ప సా ని సరి సా ని ప ప గ రే సా రే గ రే స ని సరి ప ని సరి గ ప గ ని ప సా ని సరి సా ని ప ప గ రే సా రే. అది పల్లవి స్వరము. 2 ఆవృతాలు 2 సార్లు పాడాము. ఇప్పుడు అనుపల్లవి స్వరం పాడుతున్నా. పా గ రే స ని సరి గ రే రే స ని ప ని స రే గ స గ రే గ ప ని స పా గ రే స ని సరి గ రే రే స ని ప ని స రే గ స గ రే గ ప ని స రే స ని ప ని సరి గ సరి గ ప గ రే స ని రే రే స ని ప ప గ రే స ని ప ని సరి రే స ని ప ని సరి గ సరి గ ప గ రే స ని రే రే స ని ప ప గ రే స ని ప ని సరి. అది అనుపల్లవి. ఇప్పుడు ముక్తాయి పాడుతుంది. గ రే సరి ని సరి గ రే రే స ని రే
నీ గరి నీ సరి పని సరిగా పాగరి సరి గప ని గప ని సరి గప పని సరి గప ని గప ని సా రి సని పా ని గరి సని పాని సరి గ పాని సరి గరి పాని సరి గరి నీరి గ పాగరి సని సరి సని పగ రే గ పని గారి సని ప రి సని ప గారి సరి. ఇది ముక్తాయి. ముక్తాయి మళ్ళీ ఇంకొకసారి పాడుతున్నా. గరి గరి సరి ని సరి గరి రి సని రి ని గరి ని సరి పని సరి గ పాగరి సరి గ పని రి గ పని సరి గ పని సరి గ పని రి గ పని సా రి సని పా ని గరి సని పాని సరి గ పాని సా రి గరి పాని సరి గరి నీరి గ పాగరి సని సరి సని పగ రి గ పని గారి సని ప రి సని ప గారి సరి గరి సా. అది మొత్తం పూర్వాంగం యొక్క స్వరం. పల్లవి అనుపల్లవి ముక్తాయి యొక్క స్వరం మొత్తం పాడుకున్నాం. తర్వాత సెక్షన్లో సాహిత్యాన్ని కూడా పాడుకుందాం, పూర్వాంగం యొక్క సాహిత్యం. శ్రీ గురుభ్యో నమః.